హాయ్ అండి, వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కదండి. అదేనండి, ఇంట్లోనే హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవడం అనేదే ఈ వ్లాగ్ అనమాట. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళడానికన్నా ముందు ఇక్కడ క్లైమేట్ చూసారా ఎలా ఉందో. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4:30 అవుతుందండి. అస్సలు అంత కూల్గా ఉందన్నమాట. అంటే వర్షం పడింది, చాలా వర్షం పడింది చెన్నైలో అయితే. సో ఇంకా కూల్ క్లైమేట్కి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేద్దామని రెడీ అయిపోయాను. అంటే పిల్లలు అడుగుతున్నారు, పిల్లలకి ఇంకా ఫీవర్ వచ్చింది కదండి. వాళ్ళైతే అస్సలు ఇంకా ఏం తినలేదండి ఇంకా స్నాక్స్ అనేటివి. సో పిల్లలకి చేసి పెడితే ఇంకా వాళ్ళకి తినడానికి బాగుంటుందని, ఇంకా ఎలానో వెదరు కూల్గా ఉంది, పిల్లలు అడిగారు, సరే చేద్దామని నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంట్లోనే రెడీ చేసేసానండి. ఇంకా మెయిన్గా మనకు ఫ్రెంచ్ ఫ్రైస్కి కావాల్సింది పొటాటోస్ అండి. ఇంకా పొటాటోస్లో కూడా పెద్ద పొటాటోస్ తీసుకోవాలండి, అవే బాగుంటాయి, మనకి షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. అంటే చిన్న పొటాటోస్తో రావా అని మీకు డౌట్ రావచ్చు. చేయొచ్చు అండి, చిన్న పొటాటోస్తో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చేయొచ్చు. కానీ పెద్ద పొటాటోస్తో చేస్తే ఏంటంటే కొంచెం స్లైసెస్ అనేవి మనకి పొడవుగా ఉంటాయి. సో పిల్లలు తినడానికైతే బాగుంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకని నేనైతే పెద్ద పొటాటోస్ని అయితే 2 తీసుకున్నాను. ఇంకా పొటాటోస్ని తీసుకున్న వెంటనే ఇలా పీల్ అయితే చేసేసుకున్నానండి. ఎందుకు వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానంటే ఇంకా లెంత్ అయిపోతుంది కదండి, మీకు బోరు కొట్టకూడదు, అట్ ద సేమ్ టైం ఫుల్ ప్రాసెస్ చూపించాలన్నదే నా ఇంటెన్షన్ అనమాట. సో పొటాటోస్ అయితే పీల్ చేసుకున్న తర్వాత వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తాను. ఇంకా పొటాటో అయితే పీల్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా స్లైసెస్ చేసుకోవాలండి, రౌండ్గా స్లైసెస్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే చాప్ బోర్డ్ అయితే లేదండి. చాప్ బోర్డు పైన అక్కడ ఊరగాయ బట్టలను చూసారా, అదైతే పెట్టేశాను ఇంకా లీక్ అవుతుంటే. సో ఇంకా ప్లేట్ పైనే కట్ చేస్తున్నాను అనమాట. సో ఎక్కడ కట్ చేస్తే ఏముందని, మనకి షేప్ కావాలి కదా. సో అందుకని ప్లేట్ పైన అయితే కట్ చేసేస్తున్నాను. షేప్ చూసారా ఎంత బాగా వచ్చిందో. మరీ సన్నగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదండి, స్లైసెస్ అనేవి మీడియంగా ఉండాలి. ఇంకా ఇలా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనం షేప్ అయితే చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తున్నాయి చూడండి. అందుకే బిగ్ పొటాటో అనేటివి తీసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే బాగుంటాయి. చూసారా, ఇలా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా కట్ చేసేసుకున్న తర్వాత బాయిల్ అయితే చేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ వాష్ చేసేసి ఇంకా బాయిల్ చేయడానికైతే రెడీ చేసేసాను. ఇంకా బాయిల్ చేసేటప్పుడు కూడా నాకైతే 2 పొటాటోస్ అయితే ఇన్ని వచ్చాయండి, ఫుల్లుగా ఒక గిన్నె ఫుల్లుగా వచ్చాయన్నమాట. పెద్ద పొటాటోస్ కదా అందుకని. సో ఇంకా పీల్ చేసేసుకొని ఇంకా కట్ చేసేసుకొని ఇంకా బాయిల్ అయితే చేసేసుకోవాలి. ఇంకా బాయిల్ చేయడం కూడా మనం ఫుల్గా బాయిల్ చేయకూడదండి. మెయిన్గా అస్సలు ఇంకా ఎంత బాయిల్ చేయాలంటే అసలు ఇంకొంచెం 50-50, ఇంకా సగం ఉడకాలనుకోండి అంతే, సగం అయితే ఉడికించేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పక్క ప్రాసెస్ చేస్తున్నానో లేదో, మా పిల్లలైతే రెడీ అయిందా అనేసి ఒకటే అండి వెనకాల చేరుకొని. ఇంకా ఇక్కడైతే ఉడికిపోయింది, చెక్ చేసేసాను. ఇంకా మధ్య మధ్య మనం చెక్ చేస్తూ ఉండాలండి, ఫుల్గా మాత్రం బాయిల్ అవ్వకూడదు. ఫుల్ బాయిల్ అయిందంటే మొత్తం స్మాష్ అయిపోతుంది అనమాట. అస్సలు పొటాటో అనేది మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రావు. ఇంకా చాలామంది టిష్యూ పేపర్లో వేస్తారు, ఇంకా క్లాత్ పైన వేస్తారు. నేనైతే ఏం అలా చేయలేదండి, డైరెక్ట్గా ఇంకా బాయిల్ అయిన తర్వాత ప్లేట్లో అయితే ఆరబెట్టేసుకున్నాను. చూసారా, బాయిల్ అయిన తర్వాత కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో షేప్ అనేది, అలా ఉండాలన్నమాట. సో దానికోసం మనం హాఫ్ అయితే ఉడికించుకోవాలంతే, హాఫ్ ఉడికిన వెంటనే దింపేసుకోవాలి. ఇంకా బాయిల్ చేసేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మన కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి, కార్న్ఫ్లోర్ అయితే ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా స్ప్రింకిల్ అయితే చేసుకోవాలి, ఫుల్గా వేసేసి కలపకూడదు అనమాట. సో కార్న్ఫ్లోర్ తర్వాత కారం, మన స్పైస్కి తగ్గట్టుగా ఎవరికి ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసుకొని ఫుల్గా కలుపుకోవాలి, స్లోగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియో ఫాస్ట్లో ఉంది కాబట్టి మీకు ఫాస్ట్గా కనపడుతుంది, చాలా స్లోగా స్లైసెస్కి ఫుల్గా కార్న్ఫ్లోర్ ఇంకా కారం మొత్తం పట్టించాలన్నమాట, మెల్లగా విరగకుండా.
సో ఇక్కడైతే కార్న్‌ఫ్లోర్, కారం వేసి నేనైతే కలిపి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా అసలు ఇంట్లోనే చేసుకోవచ్చండి హెల్తీగా. కాకపోతే మనం టైం అయితే స్పెండ్ చేయాల్సొస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకి. ఇంకా ఫైనల్లీ కార్న్‌ఫ్లోర్ అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇవి రెడీ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే పోసి పెట్టేసుకుందాం. ఇంకా ఆయిల్ వేడయ్యే లోపల అవి కూడా కొంచెం మనకి ఆరిపోయి ఉంటాయన్నమాట కార్న్‌ఫ్లోర్ కలిపిన తర్వాత. సో ఇక్కడైతే ఫస్ట్ ఒక పీస్ అయితే వేసుకున్నాను, ఆయిల్ వేడైందా లేదా అన్నట్టుగా. సో ఆయిల్ అయితే వేడైపోయింది. తర్వాత అయితే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే ఆయిల్లో వేసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. స్లోగా అయితే వేసుకోండి. ఈ ప్రాసెస్ స్లోగానే ఉంటుంది కానీ ఈజీనే. ఇంకా ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలండి. ఎందుకంటే ఇంకా ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి కదా, ఇంకా అలా అతుక్కోకుండా మనమైతే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకా ఇక్కడ కలుపుతున్నానో లేదో చెప్పాను కదా, పిల్లలైతే అబ్బా అసలు అయిందా అయిందా అంటున్నారని అంత ఇష్టం వాళ్ళకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే. ఇప్పుడు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా స్నాక్స్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రెంచ్ ఫ్రైసేనండి పిల్లలకైతే. మీ ఇంట్లో కూడా ఇంతేనా అన్నది కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ ఫైనల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇలా గోల్డెన్ కలర్లో అయితే వచ్చేయాలి. టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ పైన అయితే వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర సమయానికి టిష్యూ పేపర్ లేదండి. సో నేనైతే డైరెక్ట్గా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకున్న తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి కదా, సెకండ్ టైం అవి కూడా ఆయిల్లో అయితే వేసేసాను అనమాట. ఇంకా చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. యాజ్ ఇట్ ఈజ్ మనం బయట తీస్తే ఎలా ఉంటాయో అలానే వచ్చేసిందండి. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం రండి. ఫైనల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తా, ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్ మనం బయట తీసి తింటామో అలానే ఉందండి. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే, హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ మనమైతే టైం స్పెండ్ చేసామంటే మనకి ఇంట్లోనే హెల్తీగా హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి, ఓకేనా? ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేసేయండి. ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఇవన్నీ థంబ్నెయిల్ కష్టాలండి.